ఎందుకంటే గుజరాతీ సమాజం చాలా పొదుపరి సమాజం. మన కుటుంబాలు మా కాలంలో లేదా మా తల్లిదండ్రుల కాలంలో ఉన్నట్టుగా ఉన్నదానిలో పొదుపు చేసి అవసరాలు తగ్గించుకుని పిల్లల కోసం కాస్త వెనకేయటం, సొంత కాళ్ళ మీద నిలబడడం అక్కడ సమాజంలో అలవాటు. ప్రాచీన కాలం నుంచి అందుకు ఎప్పుడు కూడా కొరియన్ గారు అంటుండేవారు, గుజరాతీ గుజ్జుభాయ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అని. గుజరాతీకి వ్యాపార దక్షత, డబ్బుల్ని మేనేజ్ చేయడం బాగా తెలుసు. ఆ కారణంగా ప్రధానంగా తేడా కనిపిస్తుంది. అదర్వైజ్ తలసరి ఆదాయం కానీ సంపద కానీ మనకంటే గుజరాత్ చాలా ఎక్కువ. అభివృద్ధి కానీ దేశంలో బాగా వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ వస్తాయి. ఇక రెండో తేడా ఇందాక ప్రస్తావన వచ్చింది, మన నల్లమధు గారు చెప్పినట్టున్నారు. మన గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఏమవుతుందంటే వ్యవసాయ రుణాలు అందరికీ ఉన్నాయి దాదాపుగా. అవసరం ఉన్న లేకపోయినా కూడా బ్యాంకులో ఈ షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటాం, క్రాప్ లోన్స్ అంటాం, దాదాపు అందరూ చూపెడుతున్నారు. రుణమాఫీ అవుతున్నారు కొందరు, అవసరార్థం మరి కొందరు, అవన్నీ రుణాలుగా కనిపిస్తాయి. అట్లాగే చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు నిజంగా మనం పట్టించుకోవాల్సింది, ఇందాక పుల్లారావు గారు చెప్పారు, ఇదంతా కూడా ఈ అంకెలన్నీ కూడా ప్రధానంగా ఆర్గనైజ్ సెక్టర్ అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవి. వాళ్ళు సర్వేలో అయితే 500 రూపాయలు ఎవరికి అప్పున్నా కూడా చెప్పండి అన్నా కూడా వివరాలు చూస్తే మనం మరింత లోతుకెళ్ళాలి. బహుశా అత్యధికంగా దీనిలో బ్యాంకుల నుంచి సంస్థాగత రుణాలు తీసుకునే మాత్రం కవర్ అవుతున్నాయి. ఇన్ఫార్మల్ రుణాలు ఉన్నాయే, చాలా సందర్భాల్లో మీకు ఒక 2000 రూపాయలు వ్యాపారం చేస్తే ఒక తోపుడు బళ్ళిలో పాపం అమ్ముకునే మనిషి ఆ 2000 పొద్దున అప్పు తీసుకుంటే, ఇప్పుడు కొంచెం మెరుగైంది కానీ పూర్వం మరి 2000లో 1800 ఇస్తాడు, 10% మినహాయించుకుని. సాయంత్రానికి 2000 తిరిగేవారు. అంటే ఒక్క రోజుకి 10% ఇవ్వాల్సి వస్తాం. బ్యాంకుల్లో సంవత్సరానికి 10% అంటే మంచి వడ్డీకి లెక్క. ఒక్క రోజుకి 10% ఇస్తారు. నిరుపేదలు అత్యధికంగా నష్టపోతున్నారు. నిజంగా మనం పట్టించుకోవాల్సింది అక్కడ ఏమవుతుందని చెప్పాను. కాబట్టి ఈ ఇన్ఫార్మల్ క్రెడిట్ ఏమవుతుంది, ఫార్మల్ క్రెడిట్ అయితే పెద్ద ఇబ్బంది లేదు, ఇన్ఫార్మల్ క్రెడిట్ ఏమవుతుందని పట్టించుకోవాలి. రెండోది, అనుత్పాదకంగా ఖర్చు పెడుతున్నారా, పెళ్ళిళ్ళకి ఖర్చు పెడుతున్నారా వృధాగా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి కుటుంబాలు అప్పులు పాలైపోతున్నారా, అక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి. సరే సరదాల కోసం కొంతైనా ఖర్చు పెడతారు, కానీ అనవసరమైన శక్తి మించిన ఆర్భాటం ఖర్చు అక్కర్లా వినియోగదారులు చేసేది, అది పట్టించుకోవాలి. ఇక మూడోది, ఓవరాల్గా మొత్తం వ్యవస్థను గురించి ఆలోచించినప్పుడు మన బ్యాంకులు 2015-16 ప్రాంతాలంటే గత 10 ఏళ్ల క్రితం 12.5% బకాయిలు ఉన్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం, అంటే డబ్బులు సకాలంలో చెల్లించట్లా. ఏడాదికి 80,000 కోట్ల పైచలకు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు నష్టపోతున్నాయి. ఏడాదికి 80,000 కోట్ల నష్టం. ఇదంతా ఎవరి భారం? మన మీద. ఎందుకంటే మన పన్నుల డబ్బుతో పెట్టినవి. వాటిని ఆ నష్టాలు పూడ్చడానికి క్యాపిటల్ అడిక్వసీ అంటారు. వాటికి బ్యాంకుకి కనీస స్థాయిలో కనుక పెట్టిన వాళ్ళ మూల పెట్టుబడి లేకపోతే బ్యాంకు పనిచేయడానికి వీల్లేదు. మన ఖజానా నుంచి మనందరి పన్నుల డబ్బులు 4.5 లక్షల కోట్ల రూపాయలను 5 ఏళ్ళు పంపు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇవాళ బ్యాంకుల పరిస్థితి బాగున్నది. ఇప్పుడు 2.5% ఈ బకాయిలు ఉన్నది దేశంలో. బ్యాంకులు 1,00,000 కోట్లకు పైగా ఏడాదికి లాభాలు ఆర్జిస్తున్నాయి. కాబట్టి వ్యవస్థీకృతంగా అప్పులు, ఇందాక తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాం, కానీ అప్పులు ఇచ్చేవాడు తిరిగి వస్తున్నా లేదు చూస్తుంటే ఆరోగ్యకరంగా ఉన్నాం, సంతోషకరం. కాబట్టి పెద్ద వ్యవస్థకి భయంకరమైన ప్రమాదం ఏం లేదు. కానీ అనుత్పాదక వ్యయాన్ని ఎలా తగ్గించాలి? రెండోది, ఈ అసంఘటిత రంగంలో బ్యాంకుల నుంచి కాకుండా హెచ్చు వడ్డీలకి గతి లేక తీసుకునే రుణాన్ని వాళ్ళు లేకుండా ప్రత్యామ్నాయట్లేదు. దానికి ఏదో రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మధ్యకాలం. ఉదాహరణకు ముద్రా లోన్స్ అన్నారు, మరికొన్ని లోన్స్ అన్నారు. కానీ మన లాంటి రాష్ట్రాల్లో మీరు గమనించినట్టయితే, ఉత్తరాదిన యూపీ లాంటి రాష్ట్రాల్లో ముద్రా లోన్స్ బ్రహ్మాండంగా ఇచ్చుకుని చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళు ఊరట కలిగిస్తుంటే, తెలుగు రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవాలి, చాలా తక్కువ ఇస్తున్నాం మనం. కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇందాక చక్రవర్తి గారు చెప్పింది, ప్రభుత్వ రుణాలు. ప్రభుత్వ రుణాలు ఏమవుతుందంటే, రుణం తీసుకుని నిజంగా ఉత్పత్తి పెరగడం కోసం, ఉత్పాదకత పెరగడం కోసం, అభివృద్ధి పెరగడం కోసం అనేటైతే సంతోషం అవసరం. రుణం లేకుండా అభివృద్ధి ఉండదు. మనకి సుమతి శతకంలో ఏం చెప్పాడు? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, ఈ 3 ఉన్న చోట నివాసం ఉండాయని చెప్పాడు. కాబట్టి రుణం అవసరం, పొదుపు చేసేవాళ్ళు అవసరం, మరి పెట్టుబడి పెట్టేవాళ్ళు అవసరం. లేకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు. కానీ మనకేమవుతుంది, అప్పు చేసి పప్పు కొడుతుంటున్నాం. మనం రుణం తీసుకొచ్చి మన పిల్లలకి, మనం రుణం తీసుకుంటే ఏం చేస్తాం, మంచి బాధ్యత గల తల్లిదండ్రులు మనం అందరూ ఏం చేస్తాం, మన తల్లిదండ్రులు ఏం చేశారు, వాళ్ళు కాస్త వాళ్ళ అవసరాలు చంపుకుని పొదుపు చేసి మనకు ఆస్తులు కూడబెట్టారు. కాబట్టి ఈ దేశంలో, ఇంత పేద సమాజంలో కూడా తరతరాలుగా కొంచెం మనకు అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, భవిష్యత్తుని చంపేసి ఈవేళ అప్పు చేసి పప్పు కొడుతుంటున్నాయి.
అప్పుల భారం పిల్లల మీద పడుతుంది, ఆస్తులు లేకుండా, ఆదాయం పెరగకుండా. అందుకనే కనీసం ఒక రూల్ ఏం పెట్టాలంటే, మీరు ఎన్నైనా ఖర్చు పెట్టండి, మీరు సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి, జీతాల కోసం పెట్టుకోండి, పెన్షన్ల కోసం పెట్టుకోండి, మరోదాన్ని పెట్టుకోండి, కానీ అప్పు చేసి మాత్రం పప్పు కూడా తినే అవకాశం లేదు. అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకు ఉపయోగించాలి. రెండోది, ఆ రకంగా పెట్టినా చాలదు. మన తెలుగు రాష్ట్రాలు గొప్ప ఉదాహరణ. కాళేశ్వరం, నేను 15-20 ఏళ్ల నుంచి గొంతుంచుకుని అరిశాను, 20 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. కాళేశ్వరం అనుత్పాదకమైనది, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే చూడడానికి బాగా అనిపిస్తుంది, కానీ మంచి సెంటిమెంట్తో అది పెట్టే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. ఇప్పుడు అంతా కన్నీళ్ళు కాలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల 82,000 కోట్ల రూపాయల ఖర్చు, అది 3 లక్షల కోట్లు అవుతుంది. 30 ఏళ్లకు కానీ పూర్తి కాదు.